అందరికీ నమస్కారం. చలాకీ అమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెన్నైలో ఉన్న అతి శక్తివంతమైన సుడలైమాడ స్వామి కోవెల గురించి చూపించబోతున్నాను. ఈ స్వామి తిరునెల్వేలి, తూత్తుకొడి, కన్యాకుమారి డిస్ట్రిక్టులలో చాలా మందికి కులస్వామి. ఈ గుడిని చెన్నైలో కట్టించిన ఘనత సినిమా ఫీల్డ్లో కనల్ కన్నన్ అనే స్టంట్ మాస్టర్ది అన్నమాట. ఈయన చాలా బిజీగా ఉండటంతో తన నేటివ్కు వెళ్ళటానికి కుదరక ఆయన కులస్వామి అయిన సుడలైమాడ స్వామి యొక్క కోవెల్ని చెన్నైలో కట్టించాడన్నమాట. ప్రారంభంలో చిన్న గుడిగానే కట్టారు. ఆ తర్వాత వచ్చే జనాల్ని చూసి బాగా గుడి విస్తరింపచేశారు. ఈ గుడి యొక్క విశిష్టత, ఇక్కడ చేతబడితో బాధపడే వాళ్ళకి ఇక్కడ చక్కటి పరిష్కారం అన్నమాట. అదొకటే కాదు, ఇక్కడ కరుపు స్వామి, పేచి అమ్మన్, ఇసకి అమ్మన్ కొలువై ఉండారన్నమాట. చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగకుండా ఉండే దంపతులు ఇక్కడికి వచ్చి మొక్కుకున్న తర్వాత పిల్లలు కలగడం అనేది సర్వసాధారణంగా అయిపోయిందన్నమాట. అంతటి పవర్ఫుల్ అయిన స్వామి. అదొకటే కాదు, పేచి అమ్మన్ అమ్మవారి దగ్గర పిల్లలు నత్తిగా మాట్లాడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు పేచి అమ్మ దగ్గరకు వచ్చి దారం కట్టుకొని దిష్టి తీర్చుకుంటే పిల్లలు క్రమేణా నత్తి మాటలు తగ్గిపోవడం ఇక్కడ సాక్ష్యాలతో నిరూపణ అయిందన్నమాట. అంతేకాదు, ఇక్కడ అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఈ స్వామిని వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా చేతబడితో బాధపడేవాళ్ళు, వీళ్ళకి అసలు తిండి సహించదు, నిద్ర రాదు, బ్లాక్ మ్యాజిక్ అని అంటారు కదా, నెగటివ్ ఎనర్జీని సైతం ఇక్కడ దిష్టి తీయించుకోవడం వల్ల పూర్తిగా తొలగిపోతుంది. ఇది ఇక్కడ చాలా సర్వసాధారణంగా అయిపోయిందన్నమాట. ప్రతి మంగళవారము, శుక్రవారము, ఆదివారము పూజలు చేస్తూ ఉంటారు. మంచి వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది ఈ గుడి మొత్తం. ప్రతి అమావాస్యకు ఇక్కడ పూజలు ఘనంగా చేస్తారు. చేతబడితో బాధపడే వాళ్ళు ఇక్కడ ప్రతి అమావాస్యకి వచ్చి దిష్టి తీయించుకొని దారాలు కట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళకు క్రమేణా చేతబడి తగ్గిపోతుంది. నాలిక పైన తిండి ఆహారము యొక్క రుచి తెలియకపోవడము, నిద్రలేమితో బాధపడటము, పిచ్చి పిచ్చిగా మాట్లాడటము, ఇవే చేతబడి లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు ఉండే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి దిష్టి తీయించుకుంటూ ఉంటారు, ముఖ్యంగా అమావాస్య రోజు. ఈ యొక్క సుడలైమాడ స్వామి యొక్క కోవెల కేరళలో కూడా చాలా ప్రదేశాల్లో ఉందంట. కరుప్ప స్వామి కూడా ఇక్కడ కొలువే ఉన్నాడు. కరుప్ప స్వామి దగ్గర కూడా దిష్టి తీయించుకుంటారు. సుడలైమాడ స్వామి అంటే శివపరమాత్మకు పార్వతికి కలిగిన సంతానము. ఆయన శ్మశానంలో ఉండే శవాలని తింటూ ఉంటాడంట. అందుకని ఈయనకి కొన్ని సమయంలో నాన్ వెజ్ కూడా నైవేద్యంగా పెడుతూ ఉంటారట. పేచి అమ్మన్ ఈవిడ పిల్లలకు రక్షగా ఉంటుందంట. ఒక పిల్లవాడిని చేతిలో చిన్న బిడ్డని సంకలో పెట్టుకున్నట్టుగా ఈవిడ యొక్క చిత్రం ఉంటుంది. ఆ చిత్రపటం ముందు అందరూ ఇక్కడ మొక్కుకుంటారు, దిష్టి తీసుకుంటారు. చాలా విశేషం అన్నమాట. రోజు ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఇది చెన్నైలో కోయంబేడు దగ్గర అతి సమీపంలో ఒక 4-5 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయిన గుడి అన్నమాట. చేతబడితో బాధపడే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. ఈ స్వామి చాలా ఉగ్రంగా ఉంటాడనమాట. కరుప్పన్ స్వామి ఎలా ఉగ్రంగా ఉంటాడో అలాగే ఉంటాడనమాట. చెడు శక్తులను ఇట్టే తొలగించేస్తాడు. ఇక్కడ ఇచ్చే విభూదిని తీసి మనము రోజు నుదుటిన రాసుకుంటే మనకు ఏ దిష్టి దోషములు తగలదన్నమాట. ఇక్కడ పూజలో పెట్టించిన నిమ్మపండు మాలని మన ఇంటి గడపలో కానీ పెట్టుకొనుంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మన ఇంటి దరి చేరదన్నమాట. అంతటి శక్తివంతమైన సుడలై స్వామి కోవెలకి అందరూ రండి. చెన్నైకి వస్తే ఈ గుడి తప్పక దర్శించుకోండి. మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.